కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. తాత్పర్యము: ఆ శివపార్వతులిద్దరూ శివాశివులు. శివ అంటే పార్వతి, శివ అంటే శివుడు. వాళ్ళిద్దరూ సమస్త విద్యాస్వరూపులు. ఇద్దరూ చంద్రకళను వారి శిరస్సులపై ధరించి ఉంటారు. పరిపూర్ణమైన తపస్సుకి ఫలస్వరూపులు వాళ్ళిద్దరూ. సమస్త లోకాలకు సకల శుభాలను సమకూర్చేది వాళ్ళిద్దరే. పవిత్రమైన నిర్మలమైన హృదయంతో వాళ్ళని ఉపాసించే వాళ్ళ, ధ్యానించే వాళ్ళ ఉపాసనా ధ్యానాలకు సంతోషించి వాళ్ళ హృదయాలలో తమ దర్శనాన్ని సాక్షాత్కరింపజేసేది ఆ శివపార్వతులే. జ్ఞాన ఆనంద స్వరూపులు ఆ శివపార్వతులు. వాళ్ళను ఆరాధించిన వాళ్లకు ఆ జ్ఞానానందాలను ప్రసాదించేది వాళ్లే. ఇన్నిటికీ కారణభూతులైన ఆ శివాశివులకు నేను నమస్కరిస్తున్నాను. ఈ సృష్టిలో ఏ ప్రాణి అయినా ఏది చెయ్యాలన్నా శక్తి కావాలి. ఆ శక్తిని ప్రసాదించేది ఆ జగన్మాత పార్వతి. ఆమె ద్వారా ఆ శక్తిని ప్రసాదించి మనలో ఉన్న చైతన్యాన్ని గుర్తింపజేసేవాడు శివుడు. కనుక శక్తి చైతన్యము రెండూ ఆ ఆది దంపతులే. మనలోనే ఉండే వాళ్ళిద్దరినీ గుర్తించి గమనించడమే మానవ జీవితానికి ప్రథమ కర్తవ్యం.